ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది హైకమాండ్. చివరి నిమిషంలో బీజేపీకి సీట్ కేటాయించింది టీడీపీ. వారందరినీ కాదని సోము పేరును ఖరారు చేశారు. దాంతో ఇవాళ అసెంబ్లీకి వచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీడీపీలో ఎమ్మెల్సీ దక్కని ఆశావహులకు అధిష్టానం బుజ్జగిస్తోంది. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది హైకమాండ్. చివరి నిమిషంలో బీజేపీకి సీట్ కేటాయించింది టీడీపీ. వారందరినీ కాదని సోము పేరును ఖరారు చేశారు. దాంతో ఇవాళ అసెంబ్లీకి వచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీడీపీలో ఎమ్మెల్సీ దక్కని ఆశావహులకు అధిష్టానం బుజ్జగిస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఎట్లాంటి కసరత్తు జరిగింది సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలో? ఇక ఆశావహుల పరిస్థితి ఏంటి? ప్రసన్న, ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి కసరత్తు జరిగింది ప్రసన్న? అంటే యాక్చువల్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి 5 స్థానాలు ప్రస్తుతం 5 కూడా కూటమికి వస్తాయి. అందులో ఆల్రెడీ జనసేన నుంచి నాగేంద్రబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నిన్న 3 అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. బేదా రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ ముగ్గురు కూడా ఖరారు అయ్యారు. లాస్ట్ మినిట్ లో బీజేపీ కూడా ఒక సీట్ కావాలని అడిగింది. బీజేపీ కావాలని అడిగిన తర్వాత దీని మీద కవర్ జరిగింది. అయితే బీజేపీ చీఫ్ పురంధరేశ్వర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కనుక ఎమ్మెల్సీ ఇస్తారు సోము వీర్రాజు గారికి పక్కగా వస్తుందనే అభిప్రాయాన్ని ఆశావాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సోము వీర్రాజుతో పాటు మాధవ్ ఉన్నారు, మాలతీ రాణి ఉన్నారు, వెస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ, ఇలాగా కొంతమంది ఆశావాహులు ఉన్నారు బీజేపీ నుంచి. కానీ ఈసారి ఒక సీనియర్ నాయకుడిగా చాలా కాలం నుంచి పార్టీలో విధేయుడిగా ఉంటున్న సోము వీర్రాజు మళ్ళీ ఇంకోసారి శాసన మండలి సభ్యత్వం ఇవ్వాలని ఆలోచించి సోము వీర్రాజుకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్ గా అయితే ఇది చాలా లేట్ గానే దీని ప్రకటన జరిగిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా నేను అర్ధరాత్రి టైంలో వస్తున్నాను అనుకున్నారు, కానీ తర్వాత కొంచెం లేట్ గా ఈ ప్రకటన వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి అనిపించింది. కొద్దిసేపట్లో ఆయన నామినేషన్ వేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితులు కొద్దిసేపట్లో మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే కూటమిలో 5 స్థానాలకు సంబంధించి టీడీపీనే చాలా కసరత్తు తీవ్రతరం చేసిన పరిస్థితి. 3 సభ్యుల్ని ఎక్సైజ్ చేసి ప్రకటించడానికి అటు బీసీ సామాజిక వర్గం, ఇటు ఎస్సీ సామాజిక వర్గం, మహిళా వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రకరకాల సమీకరణాల ఆధారంగా బేరీజ్ వేసి ఆశావాహులందరికీ నచ్చచెప్పే ప్రయత్నం చేసి ప్రస్తుతం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీ అయిన తర్వాత బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో కూడా ఈ రకమైన ఆలస్యం జరిగినా కూడా సోము వీర్రాజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఉన్న ఒక సీనియర్ లీడర్ గా సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని పార్టీ హైకమాండ్ అటు కేంద్రం నుంచి కావచ్చు, లేకపోతే ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు పునరాలోచించుకుని 1-2 సార్లు ఎక్సైజ్ చేసి సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. లాబీల్లో కూడా విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు సోము వీర్రాజుని ఫైనలైజ్ చేశాము, సోము వీర్రాజు బీజేపీ తరఫున కొద్దిసేపట్లో నామినేషన్ కూడా దాఖలు చేస్తారని చెప్పడం కూడా జరిగింది. దీంతో సోము వీర్రాజు కొద్దిసేపట్లో 12 ఆ ప్రాంతంలో నామినేషన్ వేసే పరిస్థితి కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే కనుక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 5 స్థానాలు 5 సభ్యులు ఖరారైపోయారు. నాగబాబు, ఇటు సోము వీర్రాజు బీజేపీ జనసేన నుంచి, నెక్స్ట్ టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బేదా రవిచంద్ర, మొత్తం 5 సభ్యులు ఆల్రెడీ ఒకళ్ళు నామినేషన్ వేశారు. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల లోపు మిగిలిన సభ్యులు కూడా నామినేషన్ వేసే కార్యక్రమం పూర్తవుతుంది. రేపు స్క్రూటినీ జరుగుతుంది. ఇక ఎన్నికలు లేకపోతే కనుక ఏకగ్రీవంగా ఈ సభ్యులు ఎన్నికైనట్టు ప్రకటించడం కూడా జరుగుతుంది. ఓవరాల్ గా కూటమిలో ఈ 5 స్థానాలు కూటమిలో ఉన్న పార్టీలుగా టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీలో మాత్రం కొంత అసంతృప్తివాదులు ఇప్పటికీ
తమ అభిప్రాయాన్ని వెలగొక్కుతూ ఉన్నారు. ఎందుకంటే మేము చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నాము, ప్రస్తుత పరిస్థితులు కొంత అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయని పిఠాపురం వర్మ కార్యకర్తలు చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసినప్పుడు నెక్స్ట్ ఎలాంటి ఎమ్మెల్సీ వచ్చినా పిఠాపురం వర్మకి అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ ఈసారి రాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆశావాహులు 25-30 మంది వరకు ఉన్నారు, ఉన్న సీట్లు మాత్రం 3 ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకోవడం కొంచెం కష్టమయ్యే పని. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి 5 సభ్యులు నామినేషన్ వేసే కార్యక్రమం కూడా పూర్తయితే తర్వాత కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, అభ్యర్థుల ప్రకటన కూడా వెంటనే రిటర్నింగ్ అధికారి ప్రకటించడం, ఆ తర్వాత వీళ్ళు కౌన్సిల్ సభ్యులుగా అవటం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మరి కాసేపట్లో ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాల్టితో నామినేషన్లకు చివరి రోజు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో సోము వీర్రాజును ఎంపిక చేసింది ఏపీ బీజేపీ అధినాయకత్వం. మరి కాసేపట్లో సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది.